మన పక్క రాష్ట్రంలో పచ్చ జెండా ఎగిరేసిన చంద్రాల్ సారు కన్ను మళ్ళా తెలంగాణ మీద పడ్డట్టుందిగా. మళ్ళోసారి తెలంగాణలో జెండా వాతనీకి గట్టిగానే కుట్రలు మొదలుపెట్టిండ్రు. రెండు కండ్ల సిద్ధాంతంతో తెలంగాణకు అడుగడుగున అన్యాయం చేసిన ముచ్చట ఇక్కడి జనం ఇంకా మర్చిపోలేదన్న సోయి కూడా లేకుండా కొడుకును గద్దెనెక్కించడానికి బాగానే ప్లాన్ చేస్తుండని చెబుతున్నారు రాజకీయం గురించి తెలిసినోళ్ళు. అటు తెలంగాణ అండమాన్లో ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేయాల్సిన బాధ్యత నా పైన ఇప్పుడు ఉంది. తప్పనిసరిగా నాయకుల్ని కార్యకర్తలను కలుస్తా. అక్కడున్న కార్యకర్తల నాయకులందరూ కూడా ఒకటే పిలిపిస్తున్నా, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మనం జయప్రదం చేద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. గ్రామ స్థాయి నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా పూర్వ వైభవం తీసుకొద్దామని వాళ్ళందరికీ సభాముఖంగా నేను హామీ ఇస్తూ, నాకింత ఉద్యమ కాలంలో గీడ మనోళ్ళందరూ ఒక్కటై పోరాడిన స్ఫూర్తిని ముక్కలు చేసి మళ్ళా ఇక్కడ పచ్చ దుకాణం తెరిచేటందుకు కొత్త భాగవతం షురూ చేసిండు. అసలు ఈ తెలంగాణ నుంచి ఆ పార్టీని తరిమి కొట్టిన ఇక్కడ ప్రజలు కేసీఆర్ బయటకు రాకుండా ఫామ్ హౌస్లోనే ఉండటం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకప్పటి తన అనుచరుడే కావడం ఆయనకు ఆడింది ఆటగా మారిందంటున్నారు. నిజానికి ఆ పార్టీ ఇక్కడ ఉండొద్దనే జనం గట్టిగానే తీర్మానించుకున్నారు కదా. సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయం, రాష్ట్రం రాకుండా చేసిన కుట్రలు, ఆఖరికి రాష్ట్రం వచ్చినాక కూడా కాళ్ళల్లా కట్టెబెట్టిన సంగతులు ఎవరు ఇంకా మర్చిపోలే. ఇవన్నీ తెలంగాణ జనం యాదుకుంచుకుర్రు. అయినా సరే ఇవాళ మళ్ళోసారి తెలంగాణకు వస్తామంటే ఊరుకుంటారా మనోళ్ళు? జనం గుండెలల్లో ఉన్న రాజకీయ చైతన్యంను ఉత్తగానే తుడిసేయొచ్చు, కడిగేయొచ్చు అంటే గది ఉత్తముచ్చడగానే మిగులుతుంది. ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలు ఆ పార్టీని చీత్కరించిర్రు కాబట్టే వాళ్ళ సైకిల్ బండిని బార్డర్ దాటిచ్చిండ్రు. ఇవన్నీ సరే గాని ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు తన పాత గురువు కోసం ఆరాట పడతాండు. ఇది చూస్తే అచ్చం దింపుడు గల్లెంల ఆశలాగా కనిపిస్తాంది. తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ అభిమానులు కానోళ్ళు ఎవరైనా ఉంటారా? ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేట మైత్రివనంలో పెడుతుంటే వద్దనే దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? ఉంటే ఆ దుర్మార్గులను మూసిలేసి పొందబెడతాం. అమీర్పేట చౌరస్తలో పెద్ద ఆయన ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుందాం. పెట్టుడు కాదు, నేనే వస్తా, నేనే ముఖ్యమంత్రిగా పెద్ద ఆయన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే బాధ్యత నాది. తెలంగాణలో జీవిడిచిన పచ్చ పార్టీకి మళ్ళోసారి ఊపిరి పోయనీకి చూస్తాండు. ఏ లీడర్కైనా ఏ పార్టీకైనా జనం ఇష్టాయిష్టాల మీదనే వారి భవిష్యత్తు ఉంటుందన్న ముచ్చట మర్చిపోయి సోయి తప్పి మళ్ళేదో పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతాండ్రు అని అంటుర్రు తెలంగాణ జనం.